ముంపు ప్రాంతాల్లో తుఫాన్ సహాయక కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఎస్పీ ప్రతాప్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే సహాయక కేంద్రాలకు తరలించాలి అన్నారు. గ్రామాల్లో శిథిలావస్థల్లో ఉన్న భవనాలు, పూరిళ్లను గుర్తించి వాటిలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాల్సింది అని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకుగా జేసీబీ, చెట్లు కట్ చేసే యంత్రాలు, ఇసుక బస్తాలు, అంబులెన్స్లను ఉంగటూరు, కల్లపరు టోల్ ప్లాజాల దగ్గర, దేవరపల్లి, జిలుగుమిల్లి జాతీయ రహదారి వెంబడి సిద్ధంగా ఉంచమన్నారు. ఆర్ఎండ్బి, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. సెల్ ఫోన్ టవర్ల దగ్గర నెట్వర్క్కు అంతరాయం కలగకుండా జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని, అవసరమైతే డీజిల్ కూడా ఉంచాలని, వీటిని సంబంధిత తహసీల్దారు తనిఖీ చేయాలి అన్నారు. గోదావరి నదిలో పర్యాటక లాంచీలను నిలిపివేయాలని ఆదేశించారు. తుఫాన్ సమయంలో నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలలో క్లౌడ్ బర్స్ట్ రీతిలో భారీ వర్షం కురవచ్చని, ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు గాను బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని జిల్లా అగ్నిమాపక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తుఫాన్ ప్రభావం ముగిసే వరకు కంట్రోల్ రూమ్స్ 24 గంటల పాటు పనిచేసేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. హెచ్చరిక నేపథ్యంలో ఏలూరు జిల్లా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. రానున్న 27, 28వ తారీఖు, 29వ తారీఖు కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి వేగంగా గాలులు వీచే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఏదైనా అత్యవసరం అయితే తప్ప మీ ప్రయాణాలను కొంచెం వాయిదా వేసుకోవడము, తర్వాత మీ ఇంట్లో ఛార్జింగ్ లైట్స్ కానీ ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కోతలు ఉండే అవకాశం ఉంది తుఫాను ప్రభావితంతో. సో మీ దగ్గర టార్చ్ లైట్స్, బ్యాటరీస్ అన్ని ఎక్విప్ చేసి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకొకటి, మీ దగ్గర ఏదైనా లూజ్ షెడ్లు కానీ, హోర్డింగ్స్ కానీ, ఏదైనా లూజ్గా రేకులు ఎగిరిపోయే లాంటివి ఉంటే అవి ఎగిరిపోవడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా ప్రమాదకారకంగా తయారవుతాయి. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే లూజ్వి అవి తీసేయడము, గట్టిగా ఫిక్సప్ చేసుకోవడము చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకా అతి భారీ వర్షాలు అతి కొద్ది సమయంలో పడే కాలంలో ఉన్నాం మనము, మారుతున్న కాలంలో క్లైమేట్ చేంజ్ వల్ల. అలాంటప్పుడు తక్కువ టైంలో వాటర్ కల్వర్ట్స్ కానీ, ఇవి ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా చిన్న కాజ్వేనే ఈజీగా దాటేస్తామని చెప్పి రిస్క్ తీసుకోకుండా వెయిట్ చేసి దగ్గరున్న షెల్టర్స్లో వెయిట్ చేయడం అలాంటివి చేయండి. మీ అందరికీ పోలీసు అన్ని శాఖలతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మేము కూడా అందుబాటులో ఉంటాము. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అట్లాంటి టైంలో మీరు జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ వృద్ధులు, పిల్లలు, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ముందుగానే ఆ హాస్పిటల్స్ దగ్గరలో ఉండడం చాలా శ్రేయస్కరం. ఏదైనా మీకు ఇబ్బంది ఉన్న ఎడల వెంటనే డయల్ 112 నెంబర్కి ఫోన్ చేసిన ఎడల తక్షణమే పోలీస్ స్పందిస్తారు. పోలీస్ ఆల్టర్నేట్ కమ్యూనికేషన్ వ్యవస్థని కూడా సిద్ధంగా పెట్టుకొని ప్రతి దగ్గర సన్నద్ధతతో ఉన్నారు. మీరు ఎట్లాంటి పరిస్థితులను భయపడాల్సిన అవసరం లేదు. అదే టైంలో జాగ్రత్తగా ఉండడం అత్యవసరం.